ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ప్రశాంతమైన కరీంనగర్లో బీజేపీ విష సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి వ్యాఖ్యలే ప్రేరణగా కాషాయ గుండాలు రెచ్చిపోతున్నారు. అయితే బీజేపీ వైఫల్యాలు ఎండగట్టినందుకు, సంజయ్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినందుకు ఇటు కరీంనగర్, హుజూరాబాద్ లో కమలం పార్టీ రౌడీలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి తీవ్రంగా ప్రయత్నించడంతో పాటు ఇటు మాజీ మంత్రి గంగుల క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కరీంనగర్, హుజూరాబాద్ లో అరాచకాలు సృష్టించారు. అయితే బీజేపీ గుండాల దాడికి నిరసనగా ఇటు బీఆర్ఎస్ శనివారం బంద్ కు పిలుపునిచ్చింది. కరీంనగర్లో బీజేపీ రౌడీ మూకలు, ప్రజాప్రతినిధులు రెచ్చిపోయారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసులో హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసేందుకు తెగించారు. దాదాపు 40 మంది బీజేపీ కార్పొరేటర్లు, గూండాలు పెద్ద పెద్ద కర్రలు, రాళ్లు చేతపట్టుకుని కౌశిక్ పైకి దూసుకొచ్చారు. ఈ విషయాన్ని గమనించి అప్రమత్తమైన గన్మెన్లు గది తలుపు మూసి తాళం వేయడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు కొంతమంది క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. అయినా బీజేపీ గూండాలు కర్రలు, రాళ్లతో డోర్ను తీసే ప్రయత్నం చేయగా గన్మెన్లు అడ్డుకున్నారు. అంతటితో ఆగని కాషాయ మూకలు క్యాంప్ ఆఫీస్లో విధ్వంసం సృష్టించారు. అద్దాలు, పూల కుండీలు, కుర్చీలు, కిటికీలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మరింత రెచ్చిపోయి కర్రలతో కౌశిక్ రెడ్డి ఫార్చ్యూనర్ కారును, కారు అద్దాలను తునాతునకలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కాల్పుల ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి కేటీఆర్ ను ఎందుకు విమర్శిస్తారని బండి సంజయ్ను నిలదీశారు. బండి బీజేపీలో ఉన్నారా లేదా కాంగ్రెస్ లో ఉన్నారా అని ప్రశ్నించారు. ఇరిగేషన్, ఐటీ, సివిల్ సప్లై ఏ సబ్జెక్టు మీదైనా దమ్ము ధైర్యం ఉంటే గీతాభవన్ చౌరస్తా వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమావేశం ముగిసిన కొంతసేపటికి ఒక్కసారిగా బీజేపీ గూండాలు, కార్పొరేటర్లు ఆఫీసులోకి చొచ్చుకొని వచ్చారు. కౌశిక్ పై దాడికి యత్నించడంతో పాటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో విధ్వంసం సృష్టించారు. ఇలా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారా లేకుంటే బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఒక్కసారి తన ఆలోచన చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీజేపీ పార్టీ ఎజెండా మాట్లాడుతున్నారా, రేవంత్ రెడ్డి గారు ఎజెండా మాట్లాడుతున్నారా, ఇలా బండి సంజయ్ గారు గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాం. ఇలా మీరు క్లియర్గా చూడొచ్చు, ఇలా బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదనేది ఎంత స్పష్టంగా కనబడతా ఉన్నదంటే, ఇలా రేవంత్ రెడ్డి గారి నోట ఏ మాట వస్తుందో అదే మాట బండి సంజయ్ గారి నోట రావడం అనేది ఇలా చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ గూండాల దాడితో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు హుజూరాబాద్ క్యాంప్ ఆఫీస్ కు తీసుకెళ్లగా అక్కడ కూడా దాడికి తెగబడ్డారు. అప్పటికే కౌశిక్ ను కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు బయటకు వచ్చి ప్రతిఘటించారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇక్కడి పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు దాడిపై ప్రశ్నించినందుకు కరీంనగర్ విద్యారణ్యపురిలోని బీఆర్ఎస్ నాయకురాలు, సోషల్ మీడియా కార్యకర్త గొడిచాల పావనీగౌడ్ ఇంటిపై బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు దాడికి యత్నించారు. అలాగే దాడి ఘటనను నిరసిస్తూ కరీంనగర్ జ్యోతినగర్లోని బండి సంజయ్ క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేశారు. పోలీసుల ముందే బీఆర్ఎస్ నాయకుల్ని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో సంపత్ గౌడ్ తలకు గాయం కావడంతో వైద్యం కోసం దవాఖానకు తరలించారు. ఇలా 4 చోట్ల బీజేపీ గుండాలు అరాచకం సృష్టించడంతో 4 గంటల పాటు నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ గూండాలు నాయకుల దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఇందుకు నిరసనగా శనివారం కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది. జిల్లాలో బీజేపీ నాయకుల విధ్వంసాలు, కుట్రలు, భద్రతా వైఫల్యాన్ని వివరించడంలో భాగంగా బంద్కు పిలుపునిస్తున్నట్లు పార్టీ నగర అధ్యక్షుడు హర్షంకర్ తెలిపారు. కరీంనగర్లో దాడుల్ని ప్రోత్సహిస్తున్న బీజేపీ విష సంస్కృతిని గుర్తించి ప్రజలంతా బంద్కు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పక్కా ప్లాన్తోనే దాడి జరిగినట్టు తెలుస్తున్నది. బీజేపీ అధినాయకత్వం ఆదేశాల మేరకు 2 రోజుల క్రితం బండి సంజయ్ చెప్పిన మాటలు ఈ దాడికి ప్రేరణగా నిలిచాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 3న కరీంనగర్లోని ఓ నగల దుకాణంలో చోరీ, 4న దుండగుల దుశ్చర్య ఘటన జరిగింది. కేటీఆర్ కరీంనగర్కు వచ్చి గాయపడిన బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి హోదాలో బండి ఎవరికి సహాయం చేస్తున్నారో త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. దీంతో గంటలోపే స్పందించిన సంజయ్ తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని డిమాండ్ చేస్తూనే అసహనంతో ఊగిపోయారు. కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆధారాలు చూపకపోతే తమ కార్యకర్తలు నగరంలో అడుగు పెట్టనివ్వరంటూ హెచ్చరికలు చేశారు. సరిగ్గా బండి సంజయ్ చెప్పిన 48 గంటల్లోనే గురువారం దాడి జరగడం చర్చనీయాంశమైంది. ఉదయం 11 గంటలకు కౌశిక్ రెడ్డి లైవ్ చూసిన కొందరు బీజేపీ అగ్రనేతలు అప్పటికప్పుడు దాడికి ఉసిగొల్పినట్టు తెలుస్తున్నది. వెంటనే పలువురు బీజేపీ కార్పొరేటర్లు జ్యోతినగర్లో ఓ దుకాణం వద్దకు చేరుకున్నట్టు సమాచారం. అప్పటికే అక్కడికి దాదాపు 40 మంది వరకు పోగై దాడి చేసే లక్ష్యంతో కర్రలు, రాళ్లు అన్ని సమకూర్చుకున్నారని తెలిసింది. కొంత దూరం వాహనాల్లో వచ్చి ఆ తర్వాత ఒక్కసారిగా దూసుకొచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుల హేయమైన దాడిని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. గురువారం పోలీసుల సాక్షిగా బీజేపీ చేసిన గూండాగిరిపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. దేశంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇలాకాలో ఈ ఘటన జరగడం, బీహార్ గూండా బ్యాచ్ మాదిరిగా సంజయ్ అనుచరులే దాడికి తెగబడిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ గూండాగిరిని అడ్డుకట్ట వేయకపోవడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి పోలీసులకు తెలిసే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు పలు పరిణామాలు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రైతులపై లాఠీలు జల్పించే పోలీసులు ఇక్కడ మాత్రం దాడి చేస్తున్న బీజేపీ గూండాలను సముదాయించే ప్రయత్నమే చేశారు. లాఠీలతో చెదరగొట్టకపోవడం ఇందుకు బలం చేకూర్చుతున్నది. రౌడీ మూకలపై లాఠీచార్జి చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదనే అభిప్రాయాలున్నాయి. నగరం నడిబొడ్డున 40 మంది బీజేపీ నాయకులు, రౌడీలు ఒకే చోట చేరి క్యాంపు కార్యాలయం వరకు చేరుకున్నారంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలకే పరిమితమైన కరీంనగర్లో గతంలో లేని ఓ విష సంస్కృతికి బీజేపీ బీజం వేసిందని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.